రోహిత్ వేముల కేసును క్లోజ్ చేసిన హైకోర్టు. కుల వివక్షకు ఆధారాలు లేవన్న పోలీసుల రిపోర్టుతో నిర్ణయం. ఎస్సీఏలో భగ్గుమన్న విద్యార్థి సంఘాలు రీఓపెన్ చేయాలని హైకోర్టును కోరుతామని చెప్పి డీజీపీ ప్రకటన చేసిండు. రోహిత్ వేముల ఎస్సీ కాదు, ఆయన బీసీ అట అని చెప్పి ఆయన ఏది మన ఎస్సీ కాదని చెప్పడానికి, ఎస్సీ అని చెప్పడానికి ఆధారాలు లేవట. అందుకోసం హైకోర్టు ఆయన కేసు క్లోజ్ చేసిందట. అయితే విషయం ఏంటంటే ఎస్సీఓ బీసీఓ కానీ ఎవరైనా కుల వివక్ష కదా. మరి ఆ నిర్ణయం పైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలని భగ్గుమైన ఇది పక్క కుల వివక్షతోనే జరిగినటువంటి హత్యగా వాళ్ళు చెప్తా ఉంటే డీజీపీ గారు ఏమంటుండంటే రీఓపెన్ చేయాలని హైకోర్టును కోరుతామని చెప్పి డీజీపీ ప్రకటన చేసిండు ఈ అంశం పైన. అయితే వాళ్ళు హైకోర్టు చెప్తుంది ఏంటంటే ఇది వాళ్ళ తండ్రి వడ్డెర కులానికి చెందినటువంటి వాడు కాబట్టి బీసీ ఏ కిందకి వస్తాడు, వాళ్ళ తల్లి ఎస్సీ సామాజిక వర్గం కాబట్టి ఆయన తండ్రి సామాజిక వర్గాన్ని తీసుకోవాలి కాబట్టి అట్లా ఎస్సీ కాదని అంటుంది. అంతే కదా. అంటే విషయం ఏంటంటే సహజంగా అది విషయం ఏదైనా కానీ మనకు అయితే ఎట్లా ఉంటదంటే దీంట్లో చట్టం ఎట్లుంటదంటే ఇది భార్యాభర్తలు వేరు వేరు కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. పెళ్లి చేసుకుంటే దేని ప్రకారం ఏం జరుగుతుంది అంటే ఒకసారి నేను వివరిస్తాను. ఎందుకంటే నాది కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కాబట్టి అంటే నాకు తెలిసినటువంటి విషయాన్ని నేను చెప్తా. ఇక్కడ భర్త బీసీ అనుకుందాం, భార్య ఎస్సీ అనుకుందాం, షెడ్యూల్ క్యాస్ట్ అనుకుందాం. ఇక్కడ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే ఈ పిల్లలు ఉంటారు కదా, ఈ పిల్లలకు ఏ కులం రావాలి, ఏ కులం ఏ క్యాస్ట్ అనేది క్వశ్చన్. అయితే చాలా మంది ఇప్పటివరకు నేను చాలా మందిని చూసిన, చాలా మంది ఏది తక్కువ ఉంటే అది పెట్టుకున్నారు, ఏది తక్కువ ఉంటే అది పెట్టుకున్నారు. అయితే వాస్తవానికి మనది భర్తకు ఏ క్యాస్ట్ ఉంటే ఆ క్యాస్ట్ పితృస్వామ్య వ్యవస్థ కాబట్టి భర్తకు ఏ కులం ఉంటే ఆ కులంలోకి ఈ పిల్లలు వస్తారనేది సహజంగా తెలిసినటువంటి. అయితే ఇక్కడ కొన్ని ప్రత్యేక సందర్భాలలో భర్తది కాకుండా భార్య కులాన్ని ఇచ్చేటువంటి చట్టాలు ఉన్నాయి. ఏంది అనంటే ఒకవేళ ఈ భార్య కనుక షెడ్యూల్ క్యాస్ట్ కులానికి సంబంధించినటువంటి మహిళ అయితే వాళ్లకు సమాజంలో ఇంకా ఈ పిల్లల పైన వేధింపులు జరుగుతూ ఉంటే, ఈ పిల్లలను హ్యూమిలేట్ చేస్తూ ఉంటే ఆ ప్రత్యేక సందర్భంలో వీళ్ళకు ఈ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి రక్షణ ఈ పిల్లలకు దొరుకుతుంది అన్నట్టు. ఆ రిజర్వేషన్లు అవన్నీ వీళ్ళకి దొరుకుతాయి. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రత్యేక చట్టం ద్వారానే ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే లేదు అంటే బీసీకి సంబంధించినటువంటి తండ్రి కులమే వర్తిస్తుంది. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి అంశం. సేమ్ ఎస్టీ అయినా అంతే, ఎవరైనా ఇక్కడ ఓసీ రెడ్డి అనుకో, రెడ్డి ఇక్కడ ఎస్టీ అనుకో, సేమ్ ఇదే వర్తిస్తుంది. ఒకవేళ ఇతను మాత్రం మరి ఆమెను చేసుకున్నందుకు ఈయన రెడ్డి పోయి ఎస్టీ అవుతాడంటే కాడు. ఈమె క్యాస్ట్ ఈమెకు ఉంటుంది, ఈమె క్యాస్ట్ ఈమెకు ఉంటుంది. మళ్ళీ వీళ్ళ క్యాస్ట్ కూడా మారాయి. ఇప్పుడు రెడ్డి చేసుకున్నంత మాత్రమే రెడ్డి కాదు, ఆయన రెడ్డి అది ఎస్టీని చేసుకున్నంత మాత్రమే ఆయన ఎస్టీ కాదు. ఇప్పుడు ఒకసారి చూస్తే మనకు మన వివేక్ వెంకటస్వామి సార్ ఉన్నాడు, వివేక్ సార్ ఏమో షెడ్యూల్ క్యాస్ట్ కి సంబంధించినటువంటి మేడం ఏమో బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరికి అంటే ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎస్సీ సామాజిక వర్గమే వస్తుంది, తండ్రిది వస్తుంది. తండ్రిది వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమైందంటే అందుకే గడ్డం వంశీకృష్ణ ఇప్పుడు పెద్దపల్లిలో రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఎంపీగా పోటీ చేస్తా ఉంది. ఇది ఉన్న వ్యవహారం. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే తండ్రి వడ్డెర కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి అది తండ్రి బీసీఏలోకి వస్తాడు కాబట్టి ఆయనకు ఎస్సీ వర్తించదు అనేది చెప్పారు. అయితే ఈ సందర్భంలో ఇతనికి ఎస్సీ వర్తిస్తుంది. ఎందుకు వర్తిస్తుంది అంటే వాళ్ళిద్దరు విడిపోయారు, ఒక దగ్గర లేరు తల్లిదండ్రులు. ఎట్లున్నా కూడా ఈ వివక్షకు గురైంది కాబట్టి ఇతనికి ఎస్సీ వర్తిస్తుంది. కడియం కావ్య విషయంలో జరగట్లేదు. ఈ కోణంలో తండ్రి పద్మశాలి అన్న కోణంలో వస్తుంది కడియం శ్రీహరి తండ్రి. ఏమో మరి అట్లా చాలా మంది పెట్టుకున్నారు, అట్లా చాలా మంది దాన్ని వాడుకున్నారు. ఇప్పుడు రఘువీరారెడ్డి ఉన్నాడు అంటే అక్కడ అప్పుడు మాజీ మంత్రి ఉండే ఆయన యాదవ్ స్టేటస్ సింబల్ అది.